హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఈరోజు మనం డీసీ మిషన్స్లో టెస్ట్ 7th దాని ఎక్స్ప్లెనేషన్ మనం చూడబోతున్నాం. ఈ టెస్ట్లో ముఖ్యంగా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయో దాన్ని దృష్టిలో పెట్టుకునే రాసినటువంటి టెస్టులు ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు టెస్ట్ రాసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ద ఎంఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ బై ఇంటర్పోల్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు అని అడిగాడు. అంటే ఇంటర్పోల్స్ యొక్క ఉత్పత్తి చేయబడ్డ ఎంఎంఎఫ్ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అనే దాని మీద క్వశ్చన్. మనం సాధారణంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసినప్పుడు ఎంఎంఎఫ్ అంటే ఏంటో తెలియాలి. ఎంఎంఎఫ్ మీన్స్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్గా పిలుస్తారు. ఈ ఎంఎంఎఫ్ అనేది ముఖ్యంగా మనకి దీనిలో కనిపించేటువంటి దేని యొక్క అంటే ఆప్షన్స్ ప్రకారం వెళ్తే ఎంఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ వాస్తవానికి N/Ia రాస్తాం. N/I రాస్తాం. N అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటాం. I అంటే కరెంట్గా తీస్తాం. ఆంపియర్ టర్న్స్ అనే విషయం పరంగా ఎంఎంఎఫ్ యొక్క యూనిట్స్గా మనం అబ్జర్వేషన్ చేస్తాం. అదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వస్తుంది. N/I అంటే ఇక్కడ N అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టర్న్స్ కదా. N ఈజ్ ఈక్వల్ ఆర్మేచర్ కాయిల్ టర్న్స్. I ఈజ్ ఈక్వల్ ఇక్కడ వచ్చినప్పుడు I అంటే కరెంట్ మీన్స్ ఇక్కడ ఏమొస్తుంది? ఇది డీసీ మిషన్స్లో కాబట్టి IA ఈజ్ ఈక్వల్ ఆర్మేచర్ కరెంట్. ఈ విషయం చూసినప్పుడు ద ఎంఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. ఎంఎంఎఫ్ అనేది దాని యొక్క ఆర్మేచర్ కరెంటుతో అనులోమానుపాతంలో ఉంటుంది అనేది మనకి సమాధానం. దీనికి మ్యాచ్ చేసి చూద్దాం. ఇక్కడేమో ఫీల్డ్ కరెంట్ ఉంది, ఇది కాదు. ఇక్కడేమో ఆర్మేచర్ వోల్టేజ్ ఉంది మరియు ఆర్మేచర్ కరెంట్, ఇది కూడా కాదు. ఇక్కడ ఫీల్డ్ కరెంట్ ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ ఏమొస్తుందండి అంటే ఆర్మేచర్ కరెంట్. ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ అనేది సరి అయినది. అంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ సేమ్గా ఉన్నాయి, గమనించండి. ఇది ఆర్మేచర్ వోల్టేజ్ కాబట్టి సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే ఆర్మేచర్ కరెంట్. అంటే ఎంఎంఎఫ్ అనేది దాని ఆర్మేచర్ కరెంటుతో అనులోమానుపాతంలో ఉంటుంది అనేది ప్రశ్నకు సరి అయినటువంటి జవాబు. ఇది డీసీ మిషన్స్లో మనం టెస్ట్ 7th యొక్క ఎక్స్ప్లెనేషన్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఇన్ కేస్ ఆఫ్ ఏ సపరేట్లీ కపుల్డ్ డీసీ జనరేటర్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ వెన్ ద ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్, అంటే దాని యొక్క ఫీల్డ్ కరెంటుని మనం పెంచడం ద్వారా అని అడిగాడు. దీంట్లో మనకి బేసిక్గా ఒక క్వశ్చన్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటండి, ఇచ్చినటువంటి ఫీల్డ్ కరెంట్ పెరిగినప్పుడు స్థిరమైన వేగంతో విడిగా అంటే సపరేట్లీ కపుల్డ్ డీసీ జనరేటర్ విషయంలో ఏమి జరుగుతుంది అని అడిగాడు. ద ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్ డిక్రీజెస్ ఇన్వర్స్లీ. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఇఫ్ జనరేటర్ ఈజ్ లో. The EMF generated increases in direct proportionally అని అడిగాడు. దీనికి మనం ఒకసారి చూస్తే అసలు ఈఎంఎఫ్ యొక్క సూత్రం ఏమిటి? జనరేటెడ్ ఈఎంఎఫ్ యొక్క సూత్రం ఏంటి? EZ is equal pi into Z into N into P by 60 into Aగా రాస్తాం కదా. దీంట్లో దేనికిది ఇన్వర్స్ అనులోమానుపాతంలో ఉంటుంది, దేనికిది విలోమానుపాతంలో ఉంటుందనే విషయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ యొక్క వాల్యూ పరంగా మనం చూసినప్పుడు దీనిలో వెలువడేటువంటిది ఫ్లక్స్ అండ్ జెడ్ అండ్ ఎన్ అండ్ పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, జెడ్ అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ద ఆర్మేచర్ అండ్ ఆల్సో పై అంటే ఫ్లక్స్గా మనం చూసినప్పుడు దేనికి ఇది అనులోమానుపాతంలో ఉంటుంది అని అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇంక్రీజెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే దాని యొక్క ఫీల్డ్ కరెంటు పెరిగినప్పుడు దానికి ఎలా ఉంటుందండి? ఇది
డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి ప్రశ్న మనకు కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఇచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించి చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఒకానొక సందర్భంలో మీరు అన్ని ఆప్షన్స్ తరువుగా ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. మీకు ఈ సందర్భంలో రావాల్సింది ఈ క్వశ్చన్: పై అంటే ఏమిటి, ఎన్ అంటే ఏమిటి, జెడ్ అంటే ఏమిటి, పి అంటే ఏమిటి, కండక్టర్ పాత్స్, నెంబర్ ఆఫ్ కండక్టర్ పాత్స్ ఎలా ఉన్నాయి, ఆ ల్యాప్ వైండింగ్లు ఎలా ఉంటుంది, వేవ్ వైండింగ్లు ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి. ద నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో మనం గమనించాల్సిన విషయం, డీసీ మిషన్స్ మీద ఒక ఐడియా ఉంటేనే మనం చేయగలుగుతాం. అదెలా సార్ అంటే ఫస్ట్ వన్ చూద్దాం. డీసీ యంత్రాల రకానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏమిటి అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద టైప్ ఆఫ్ డీసీ మిషన్? డీసీ మిషన్స్ ముఖ్యంగా మనకి గుర్తుంచుకోవాల్సిన రకాలు ఏంటండి అంటే, డీసీ మిషన్స్ ప్రధానంగా 2 రకాలండి. ఏంటండి? ఒకటి జనరేటర్ అని పిలుస్తాం, జనరేటర్. నెక్స్ట్ మరి ఒకటి మోటార్స్గా పిలుస్తాం. మీకు ఇక్కడ లక్కీ ఏంటండి అంటే, జనరేటర్ అనేది వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మోటార్ అనేది వోల్టేజ్ని కన్జ్యూమ్ చేసుకుని అది మెకానికల్ ఎనర్జీగా పనిచేస్తుంది అనేది తెలవాలి. ఫస్ట్ పాయింట్. జనరేటర్ విషయానికి వచ్చినప్పుడు జనరేటర్లు ఎన్ని రకాలుగా మళ్ళీ టైప్స్ ఉంటాయో డీసీలో, మోటార్లో కూడా అదే అన్ని రకాలుగా టైప్స్ ఉంటాయి. అంటే డీసీ జనరేటర్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సపరేట్లీ అని పిలుస్తామండి, సపరేట్లీ. రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని పిలుస్తాం. ఇందులో ప్రతి దాని విషయానికి వస్తే ఇక్కడ ఫీల్డ్ మరియు ఆర్మేచర్లు వేరువేరుగా ఉంటాయి కాబట్టి అది సపరేట్లీ అంటాం. ఫీల్డ్ మరియు ఆర్మేచర్లు 2 ఒకే మిషనరీలో కనిపిస్తే దాన్ని సెల్ఫ్గా మనం చూస్తాం, ఎగ్జైటింగ్ స్టేట్ని బట్టి. ఈ సెల్ఫ్ మళ్ళీ తిరిగి ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అంటే 3 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి సిరీస్గా చూస్తాం, సిరీస్. రెండవది షంట్. మూడవది కాంపౌండ్గా చదువుతాం, కాంపౌండ్గా చదువుతాం. మళ్ళీ కాంపౌండ్ మళ్ళీ తిరిగి 2 రకాలు, ఒకటి క్యుములేటివ్, రెండవది డిఫరెన్షియల్. మళ్ళీ క్యుములేటివ్ 2 టైప్స్గా ఉంటాయి, ఒకటి లాంగ్ షంట్, రెండవది షార్ట్ షంట్. దాని గురించి అవసరం లేదు, లాస్ట్ టైం ఏపీ ఎగ్జామ్లో వీటి డయాగ్రామ్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ మోటార్ అని అడిగారు. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి పాయింట్ ఈ క్వశ్చన్లో ఏంటండి అంటే, డీసీ సిరీస్ మిషన్ హ్యాస్ ఫీల్డ్ వైండింగ్ ఇన్ సిరీస్ విత్ ది ఆర్మేచర్ సర్క్యూట్. డీసీ సిరీస్ మిషన్స్లో ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్మేచర్ సర్క్యూట్తో సిరీస్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీల్డ్, దాని తర్వాత వచ్చేది ఏంటండి దాని యొక్క ఆర్మేచర్. ఈ 2 కూడా సిరీస్లో కనిపిస్తాయి. ఈ 2 కూడా సిరీస్లో కనిపిస్తాయి కాబట్టి దీన్ని ఏమంటాం, సిరీస్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇంకోటి ఏంటి, షంట్ మిషన్ విషయానికి వస్తే షంట్లో ఫీల్డ్ వైండింగ్ అనేది అక్రాస్ విత్ ద ఆర్మేచర్. ఇలా ఫీల్డ్ వైండింగ్ అనేక ఫ్యూ టర్న్స్తో ఉంటే దీనికి ఆర్మేచర్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఇది షంట్ అండ్ ఇది సిరీస్, అంటే 2 కూడా సరి అయినవే కాబట్టి ఏ అండ్ బి 2 కూడా సరి అయినదే, 1 మరియు 2 కూడా సరి అయినదే అనేది సరి అయినటువంటి ఆప్షన్గా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. అంటే మీకు ఇది రావాలి అంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ తెలియ ఉండాలి, అది ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉంది, అంటే ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్తో సిరీస్లో ఉంటే అది సిరీస్ అని, షంట్ లేదా ప్యారలల్గా ఉంటే దాన్ని షంట్గా మనం పిలవడం జరుగుతుంది. అంటే ఈ 2 రకాల లాజిక్ తెలిస్తేనే, డయాగ్రామ్ మీద పట్టుంటేనే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాకుండా అయితే ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. మీరు ఏడబ్ల్యూ రాసినా, ఏఎల్పి లాంటి ఎగ్జామ్స్ రాసినా, సింగరేణి రాసినా, లేకుంటే వేరెవర్ ఇట్ ఈస్ జేఎల్ఎం, వీటికి సంబంధించి మనం చూసినప్పుడు దీంట్లో ఫస్ట్ మనం 6 పోల్స్ ఆఫ్ ల్యాప్ వౌండ్ జనరేటర్. ఫస్ట్ వన్ పోల్ సంఖ్య రాయండి, 6 ల్యాప్ వౌండ్ వైండింగ్. నెక్స్ట్ డీసీ జనరేటర్ యొక్క కాయిల్స్ సంఖ్య ఇచ్చాడు. కాయిల్స్ ఎన్ని ఉన్నాయండి, 240 × 2, టోటల్గా ఎంత అండి 480 వస్తుంది. ఇఫ్ ద ఫ్లక్స్ యొక్క వాల్యూ 0.04, అంటే మనం రాసేటప్పుడు కొంచెం సౌలభ్యంగా
4/100గా రాయండి. జనరేటెడ్ ఈఎంఎఫ్ ఎట్ నో లోడ్స్ అంటే స్పీడ్ విషయానికి వచ్చినప్పుడు 1200 RPM అనేది వస్తుంది. దీని పరంగా మనం రాస్తే ఇప్పుడు మనకేంటి ఇక్కడ ల్యాప్ వైండింగ్ కదా, ల్యాప్ వైండింగ్ అని ఇచ్చాడు. ల్యాప్ వైండింగ్ మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడుగుతాడు, ల్యాప్ వైండింగ్తో పాటుగా అనదర్ వైండింగ్ ఉంటుంది, దాన్ని వేవ్ వైండింగ్గా రాస్తాం. ఈ ల్యాప్ వైండింగ్ని మనం ఎక్కడ వాడతాము అని అంటే మెయిన్గా ల్యాప్ యొక్క వైండింగ్ని లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ అప్లికేషన్స్లో వాడతారు. వేవ్ వైండింగ్ ఎక్కడ వాడతామంటే లో కరెంట్ హై వోల్టేజ్ అప్లికేషన్స్లో వాడతాం. ఇది మనకు ఉండేటువంటి ప్రిన్సిపల్, అంటే బేసిక్గా ఉపయోగించే విధానాన్ని బట్టి. దీంట్లో మళ్ళీ ల్యాప్ వైండింగ్ యొక్క ఈఎంఎఫ్ వేరుగా ఉంటుంది, వేవ్ వైండింగ్ యొక్క ఈఎంఎఫ్ వేరుగా ఉంటుంది. దీనిలో మనం పరిశీలించినప్పుడు ఏమొస్తుంది, ల్యాప్ వైండింగ్ యొక్క అంటే ఈజీ అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ ఈక్వల్స్ π × Z × N/60 × P/A. ఈ P = A అనేది కామన్, ఎందుకంటే ఎన్నైతే ఈక్వల్ రింగ్స్ ఉంటాయో దాని యొక్క పోల్స్కి దాని యొక్క కండక్టర్ పాత్స్కి రెండు కూడా సమానంగా ఉంటాయని మనం చదువుతాం. ఈ పరంగా మనం చూసినప్పుడు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీకి ఈ ఈక్వేషన్స్ బట్టి మనం చూస్తే ఈ PA మనం మినహాయిస్తే అప్పుడు ఏమొస్తుంది, ఈజీ = 4/100 ఇంటూ ఎంత అండి, Z యొక్క వాల్యూ 480. ఓకే, నెక్స్ట్ N యొక్క వాల్యూ ఎంత అండి, 1200/60 వస్తుంది. ఈ అప్లికేషన్స్లో ఫైనల్గా ఏంది, ఇక్కడ ఈ 2 డిజిట్స్కి ఈ 2 డిజిట్స్ తీసేస్తాం, ఈ 0కి 0 తీసేస్తాం, 6 1 6 2 అంటే ఎంత వస్తుంది నీకు ఇక్కడ 4 × 48 × 2 అంటే నీకు ఎంత వస్తుంది ఇక్కడ అంటే 384 వస్తుంది. ఎంత వస్తుందండి, 384 అనేది కింద ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ కనిపిస్తుంది. మనం టక్కుమని ఆలోచన ఎలా వస్తుందంటే 384 మీదకే పోతుంది. కానీ మనం ఏం చేయాలి, ఇక్కడ 384 × 2 వేయాలి, అంటే 768 వస్తుంది. ఆ 768 ఎందుకు వచ్చిందంటే 2 టైమ్స్ అన్నాడు కదా, 2 సార్లు అన్నాడు, కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వైండింగ్లో అది ల్యాప్ వైండింగ్లో ఉందా, వేవ్ వైండింగ్లో ఉందా, ల్యాప్ వైండింగ్ యొక్క అప్లికేషన్ ఏంటి, వేవ్ వైండింగ్ యొక్క అప్లికేషన్ ఏంటి, ఎక్కడెక్కడ వాడతారు అంటే లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్లో ల్యాప్ వైండింగ్ని వాడితే, లో కరెంట్ హై వోల్టేజ్ అప్లికేషన్స్లో మనకి వేవ్ వైండింగ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక జనరేటర్ యొక్క ఎఫిషియన్సీ మ్యాక్సిమం వెన్ ఏ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది? ఖచ్చితంగా అంటే మనకు ట్రాన్స్ఫార్మర్ మీద కానీ జనరేటర్స్ మీద కానీ ఇటువంటి అనాలసిస్ అంటే అర్థం చేసుకునే విధంగా దాని సామర్థ్యాన్ని బట్టి ప్రశ్న అడుగుతూ ఉంటాం. దీంట్లో మనకు తెలవాల్సిన విషయం ఏంటండి అంటే ఏది కాన్స్టెంట్ లా కిందికి వస్తుంది, ఏది వేరియబుల్ లా కిందికి వస్తుంది తెలవాలి. కాన్స్టెంట్ అంటే స్థిరమైనటువంటి నష్టాలు, వేరియబుల్ అంటే మారే కొద్దీ వాటిలో వచ్చేటువంటి మార్పు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ యొక్క సమ్లో వాట్ ఈజ్ జనరేటర్ ఎఫిషియన్సీ N = అవుట్పుట్ బై ఇన్పుట్గా రాస్తాం కదా. బట్ ఇన్పుట్ అంటే ఏమిటి అంటే N = అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ అంటాం. మరి లాసెస్లో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాల నష్టాలు ఉంటాయి. ఒకటి ఈ లాసెస్లో ఒకటి కాన్స్టెంట్ లాసెస్ అంటాం, రెండవది వేరియబుల్ లాసెస్ అంటాం. అంటే లాసెస్లో నెంబర్ 1 కాన్స్టెంట్ లాసెస్. కాన్స్టెంట్ లాసెస్లో తో పాటు ఇంకోటి ఏంటి వేరియబుల్ లాసెస్ అంటాం. వేరియబుల్ లాసెస్ అంటాం. ఇక్కడ కాన్స్టెంట్ లాసెస్లో మనకి ఏమొస్తాయి అంటే మెయిన్గా ఐరన్ లాసెస్ వస్తాయి, ఫ్రిక్షనల్ లాసెస్ వస్తాయి, విండేజ్ లాసెస్ వస్తాయి. అంటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో నెంబర్ 1 ఐరన్ లాసెస్,
నెక్స్ట్ ఫ్రిక్షన్ అంటే ఘర్షణ కారణంగా వచ్చే నష్టాలు ఉంటాయి. అంటే రాపిడి అవుతూ ఉంటుంది కదా, ఘర్షణ కారణంగా వచ్చే నష్టాలు ఉంటాయి. నెంబర్ 3 వీటితో పాటుగా విండేజ్ లాసెస్ అనేవి వస్తాయి. వీటితో పాటుగా వేరియబుల్ లాసెస్లో అయితే మనకి ఆర్మేచర్లో ఏం వాడతాము, కాపర్ వాడతాం కదా, ఆర్మేచర్లో వచ్చే కాపర్ లాసెస్. రెండవది ఫీల్డ్ వాడతాం కాబట్టి ఫీల్డ్ వైండింగ్లో వచ్చేటువంటి కాపర్ లాసెస్ అనేవి ఈ వేరియబుల్ లాసెస్ కిందికి వస్తాయి. ఎప్పుడైతే ఈ కాన్స్టెంట్ లాసెస్ ఈ వేరియబుల్ లాసెస్ రెండూ కూడా సమానంగా ఉంటాయో, అంటే కాన్స్టెంట్ లాసెస్ వేరియబుల్ లాసెస్కి రెండూ సమానంగా ఉంటాయో, సమానమైనటువంటి విలువలను చూపుతాయో, అంటే ఎక్కడైనా సరే ఏ మిషనరీ అంటే ట్రాన్స్ఫార్మర్ కానీ లైక్ దట్ మన DC మిషన్స్లో కానీ చూసినప్పుడు ఈ వేరియబుల్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. వాటితో పాటు ఏముంటాయి, కాన్స్టెంట్ లాసెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఇది 60% ఉంటే ఇది 30%, అంటే 20 to 30% మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరియబుల్ లాసెస్ కాన్స్టెంట్ లాసెస్కి సమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ట్రాన్స్ఫార్మర్లోనైనా సరే ఆ DC మిషన్లోనైనా సరే ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో ఏం కనిపిస్తుందండి, అది ఎక్విప్మెంట్ యొక్క సామర్థ్యం అనేది గరిష్టంగా ఉంటుంది. అంటే DC జనరేటర్ యొక్క సామర్థ్యం గరిష్టంగా ఉండాలి అంటే ఏం కావాలి, దాని యొక్క కాన్స్టెంట్ లాసెస్ అనేవి దాని వేరియబుల్ లాసెస్కి సమానం కావాలి. ఈ ప్రశ్న మనం గుర్తుంచుకోవాలి. అంటే సూటబుల్ ఆప్షన్ ఏంటండి అంటే ఇక్కడ కాన్స్టెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ వేరియబుల్ లాసెస్. ఇవి కాన్స్టెంట్ లాసెస్ అని ఎందుకు పిలిచాము అంటే లోడును బట్టి, అంటే లోడు మారినా కూడా ఈ నష్టాలు మారవు, స్థిరంగా ఉంటాయి. కానీ ఇవి లోడు మారినా కొద్దీ, అంటే లోడులో మార్పు పెరిగినా కొద్దీ వేరియబుల్ లాసెస్లో కూడా మార్పులు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కాన్స్టెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ వేరియబుల్ లాసెస్గా చదువుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫెక్ట్ ఆఫ్ అన్ఈక్వల్ EMF in the parallel paths of lap wound armature winding of DC machine may be neutralized. ఇక్కడ చూడండి ఒకసారి, ల్యాప్ వైండింగ్ యొక్క సమాంతర మార్గాలలో అసమానమైనటువంటి EMF యొక్క ప్రభావాన్ని DC మిషన్ యొక్క ఆర్మేచర్ వైండింగ్ని ఉపయోగించి చేయవచ్చునా అని అడిగాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వలైజర్ కనెక్షన్స్ కమ్యూటేటర్ యొక్క సెగ్మెంట్స్ ప్రకారం ఈక్వలైజర్స్ కనెక్షన్స్ ఆధారంగా మాత్రమే చేయవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ డిగ్రీస్కి మెకానికల్ డిగ్రీస్కి మధ్యలో ఈ మధ్య 2 సార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. దాన్ని బట్టి ఇప్పుడు క్వశ్చన్ ఇది, ఇన్ ఏ 4-pole DC మిషన్ ఏ కాయిల్ స్పాన్ 240 ఎలక్ట్రికల్ డిగ్రీస్ అని అడిగాడు. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్స్ అండ్ మెకానికల్ డిగ్రీస్ ఇంటూ పోల్స్ బై 2గా రాస్తాం. ఈ సిస్టంలో పై ఈజ్ ఈక్వల్, అంటే ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎంత ఇచ్చాడు నీకు, 140 ఇచ్చాడు కదా, దానికి సూటబుల్ అయ్యేటువంటి మెకానికల్ డిగ్రీస్ ఎంత అని అడిగాడు. అంటే నువ్వు ఏం చేయాలి, ఇక్కడ 240 ఈజ్ ఈక్వల్ మెకానికల్ డిగ్రీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్నండి, 4/2 రాస్తావు. అంటే ఇక్కడ నీకు ఎంత ఇచ్చాడు, 240 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ మెకానికల్ డిగ్రీస్ ఇంటూ 2. అప్పుడు మెకానికల్ డిగ్రీస్ 2 ఈక్వల్స్ టు 240/2గా రాస్తే మన వాల్యూ ఎంత వస్తుందండి, 120 డిగ్రీస్ వస్తుంది. అదే సూటబుల్ అండి. అంటే 240 ఎలక్ట్రికల్ డిగ్రీస్కి 120 మెకానికల్ డిగ్రీస్ సమానముగా చెప్పేటువంటి ఈక్వేషన్. అంతే, అంతకు మించి ఇందులో ఏం లేదు. ఆన్సర్ ఇట్ ఈస్ 120. ద నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీక్వెన్సీ మీద క్వశ్చన్ అడిగాడు. ఏమి లేదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, అసలు పోల్స్ ఎన్నో తెలిస్తే మీరే చెప్పాలి. దీన్ని బట్టి మనం చూస్తే లెక్క చేయకుండా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. 2 పోల్స్ ఉన్నాయనుకోండి, అది 3000 RPM. 4 పోల్స్ ఉన్నాయనుకోండి, అది 1500 RPM. అప్పుడైతేనే మనకి ఫ్రీక్వెన్సీ అనేది 50 Hz వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 పోల్స్ తీసుకున్నాం అనుకోండి, 750 RPM. అంటే పోల్స్ సంఖ్య పెరుగుతుంటే RPM నీకు ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. ఈ యొక్క రిలేషన్ని మనం గమనించుకొని చేస్తే సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏమని ఇచ్చాడు క్వశ్చన్, పోల్స్ సంఖ్య 8, అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ 8. చేయకుండా డైరెక్ట్ రాయొచ్చు. స్పీడ్ ఎంత ఉందండి ఇక్కడ, 750 RPM. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందని చెప్పాను, 50 Hz కదా, 50 Hz కాబట్టి ఇక్కడ చూడండి F ఈజ్ ఈక్వల్ N ఇంటూ P/120 అనేస్తాం ఫార్ములా ప్రకారం.
750 ఇంటూ 8/120గా రాస్తాం. 750 ఇంటూ అంటే ఏమని రాయాలి చూడండి, ఇక్కడ 0కి 0 పోయింది ఆటోమేటిక్గా, 4 రన్ల అండ్ 4 మూడుల అంటే చూస్తే ఇక్కడ 25 ఇంటూ 2 ఎంత అండి, 50 హెర్ట్జ్. ఇట్స్ ఆన్సర్. అంటే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రావాలంటే 2 పోల్ సిస్టమ్ అయితే 3000, 4 పోల్ అయితే 1500 అండ్ 8 పోల్ అయితే 750 RPM ఉండాలి. ఒకవేళ ఇది 16 అయింది అనుకోండి 375 RPM. అంటే ఈ విధంగా మనం యొక్క గ్రాడ్యువల్గా పోల్స్ సంఖ్య మారుతూ ఉంటే స్పీడ్ ఎలా మారుతూ ఉంటుంది 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో అనే దాన్ని గుర్తుపెట్టుకొని చదవాలి. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఆఫ్ జనరేటర్ డిపెండ్స్ అపాన్ అంటే ఒక జనరేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేది ప్రశ్న కదా. అంటే మనకు ఫార్ములా తెలిస్తే చేయడానికి కూడా అప్లికేషన్ మెథడ్ ఈజీ, అప్లికేషన్ మెథడ్ తెలిస్తే ఫార్ములా రాయడానికి కూడా ఈజీ. ఈ పరిస్థితుల్లో ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏంటండి, n ఇంటూ p/120గా రాస్తాం కదా. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NPగా రాస్తాం. అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ దాని యొక్క స్పీడ్ రెండూ కూడా దేని డిసైడ్ చేస్తున్నాయి, ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేస్తున్నాయి. అంటే పోల్స్ సంఖ్య మారినా స్పీడ్ మారుతుంది, స్పీడ్ మారినా ఫ్రీక్వెన్సీ కూడా మార్పు వస్తుంది అనే విషయాన్ని గమనించండి. ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇందులో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయితే ఒక రూల్, 60 హెర్ట్జ్ అయితే మరొక రూల్గా ఉంటుంది. ఆన్సర్ ఏ అండ్ బి. ఇది ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ మరియు మోటార్ యొక్క వేగము 500 అన్నాడు. 500 RPM అంటే గమనించండి, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ చేయనక్కర్లేదు. మళ్ళీ చూడండి, ఇక్కడ 12 ఇంటూ 5, 12 అంటే 12 ఇంటూ 500 అంటే 6000 వస్తుంది. 6000 అంటే ఎంత వస్తుంది అంటే 50 హెర్ట్జ్. అంటే ఎన్ని పోల్స్ ఉన్నట్టు ఇక్కడ, 12 పోల్స్ ఉన్నట్టు, 12 పోల్స్ ఉన్నట్టు. అంటే దీనికి మళ్ళీ మనం అప్లికేషన్ మెథడ్ ప్రకారము క్వశ్చన్ చేసామనుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ కదా మనకు తెలిసిన సూత్రం ఏంటిది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ n ఇంటూ p/120 ఈజ్ ఈక్వల్ ఓకే, p ఈజ్ ఈక్వల్ 120 ఇంటూ f/n. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ ప్రిన్సిపల్ వేసుకుంటే మనకు పోల్స్ యొక్క సంఖ్య కూడా వస్తుంది. ఇక్కడ దీంట్లో మనకు 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత 50 బై స్పీడ్ ఎంత ఇచ్చాడు 500 కదా. 51 అండ్ 50 0కి 0 పోతే నీకు ఎంత మిగిలింది, ఇక్కడ 12 పోల్స్ మిగిలింది. 12 పోల్స్ వస్తుంది ఆన్సర్. 12 పోల్స్ అనేది ఆన్సర్. ఇది ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, ఇది గమనించుకోవాలి. ఇది వస్తేనే మనము ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. డీసీ యంత్రంలో బ్రష్ల యొక్క నష్టాలు. డీసీ యంత్రంలో బ్రషెస్ వల్ల లాసెస్ వస్తాయి కదా. అంటే అవి బ్రష్లు ఏ విధంగా అరుగుదల వస్తాయి, ఫ్రిక్షన్ వల్ల వస్తాయి. అంటే ఫ్రిక్షన్ వల్ల వచ్చేటువంటి ఈ నష్టాలు దేని కింద మనం పరిగణిస్తామంటే నో లోడ్. అంటే ఇక్కడ మెయిన్గా కాన్స్టెంట్ లాసెస్లోనే మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డీసీ యంత్రంలో బ్రష్ల యొక్క నష్టాలు దేనికి అనులోమానుపాతంలో ఉంటాయి అని అడిగినప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. ఏ కరెంట్ ఇది, దాని యొక్క ఆర్మేచర్ కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటాయి అనే విషయాన్ని గమనించండి. ద నెక్స్ట్ క్వశ్చన్, వేవ్ ఉండ్ జనరేటర్ కోసం ఈఎంఎఫ్ ఉత్పత్తి చేయబడిన మార్గం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ మనం గమనిస్తే వేవ్ ఉండ్ జనరేటర్లో మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఫస్ట్ ల్యాప్ వైండింగ్ కదా. ల్యాప్ వైండింగ్ విషయంలో చూసినప్పుడు ల్యాప్ వైండింగ్లో జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏమని రాశారు, ఈజీ ఈజ్ ఈక్వల్ π ఇంటూ జెడ్ ఇంటూ n/60 కదా. అదే వేవ్ వైండింగ్ విషయానికి వచ్చినప్పుడు π ఇంటూ జెడ్ ఇంటూ n ఇంటూ p/60 ఇంటూ ఏగా రాస్తాం. ఇక్కడ ఏ అనేది జస్ట్ మనం గమనించండి, ఇక్కడ ఏ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది కాబట్టి 120గా రాసుకుంటే సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ 4 పోల్ సిస్టమ్ కదా, ఎన్ని పోల్స్ ఉన్నాయండి ఇక్కడ, మళ్ళీ లెక్క ప్రాబ్లం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏది రాసుకోవాలి, ఏ వైండింగ్ అంటే అది ల్యాప్ అని రాయండి. సరే ల్యాప్ అయితే ల్యాపే. వోల్టేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి మన ప్రిన్సిపల్ ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ ఓకే π ఇంటూ జెడ్ ఇంటూ n/60 కదా. π ఇంటూ జెడ్ ఇంటూ n/60 ఇది ప్రిన్సిపల్. ఈ పరిస్థితుల్లో నెంబర్ ఆఫ్ పోల్స్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, ఇక్కడ π వాల్యూ ఇచ్చాడు అంటే 0.07 అంటే 7/100గా రాయండి. ఇట్లా 7/100గా రాద్దాం. స్పీడ్ విషయానికి వచ్చినప్పుడు స్పీడ్ ఎంత ఉందండి, ఇక్కడ 900 RPM ఇచ్చాడు, 900 RPM ఇచ్చాడు. జెడ్ విషయానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చాడు వాల్యూ, జెడ్ ఈక్వల్స్ టు 440 కండక్టర్స్ ఇచ్చాడు, 440 కండక్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూద్దాం ఒకసారి. ఈజ్ ఈక్వల్ π ఎంత అండి 7/100 ఇంటూ 440 ఇంటూ 900/60. ఈ 2 డిజిట్స్కి 2 డిజిట్స్ పోయినాయి.
దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఈ సున్నాకి ఈ సున్నా పోయింది. ఇక్కడ 3 మూళ్ళ అండ్ 3 2 అంటే దీంట్లో సగం చేస్తే ఎంత నీకు ఇక్కడ 22 వస్తుంది కదా. 22 కింద ఏం లేదు, పైన మిగిలిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి 66 ఇంటూ ఎంత వచ్చిందండి, ఇక్కడ 7 వస్తుంది. 7 42. మళ్ళీ తర్వాత ఏమొస్తుంది, ఇది 4 కలుపుతున్నాం కాబట్టి 42 + 4 అనేది 462 వోల్టులు. ఆన్సర్ అనేది 462Vగా వస్తుంది. 462V. ఇన్ ఏ DC మిషన్ హౌ ఆర్ ద కమ్యూటేటింగ్ పోల్స్ వైండింగ్ ఈస్ కనెక్టెడ్ అని అడిగారు. ఇక్కడ గమనించండి, DC యంత్రంలో ప్రయాణించేటువంటి పోల్ వైండింగ్ ఎలా అనుసంధానించబడింది అని అడిగాడు. ఫస్ట్ వన్ ఇచ్చాడు, ఇన్ సిరీస్ విత్ ద షంట్ వైండింగ్, ప్యారలల్ టు ది షంట్ వైండింగ్, ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్తో ఎల్లప్పుడు ఎలా ఉంటుందండి, సిరీస్లో కనెక్ట్ అవుతుంది. అంటే పోల్ వైండింగ్ అనేది సిరీస్లో, అంటే మనం చూస్తే ఇక్కడ DC యంత్రంలో ప్రయాణించే పోల్ వైండింగ్ ఎలా అనుసంధానించబడి ఉంటుందంటే ఏమని చెప్పాలి, ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ద నెక్స్ట్, DC జనరేటర్ ఆర్మేచర్ రియాక్షన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అని అడిగాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్మేచర్ ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి అవుతుంది అని అడిగాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నీకు ఏమవుతుంది, ఏ చర్య జరుగుతుంది, ఆర్మేచర్ రియాక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ DC జనరేటర్ ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆర్మేచర్ రియాక్షన్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్, కొంచెం అనాలిసిస్ చేస్తే వస్తుంది. ద రేటింగ్ ఆఫ్ DC జనరేటర్, DC జనరేటర్ యొక్క రేటింగ్ని ఎలా ఇస్తారు అని అడిగాడు. KW అంటే ఏంటిది, కిలో వాట్స్లో ఇస్తారు KW. DC జనరేటర్ యొక్క రేటింగ్ని ఎలా ఇస్తారు అని అడిగాడు. KW మీన్స్ కిలో వాట్స్. KWH అంటాం, కిలో వాట్ హవర్ అంటాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎనర్జీ మీటర్ మనకు ఉపయోగపడుతుంది. HP మీన్స్ హార్స్ పవర్ అంటాం, హార్స్ పవర్గా పిలుస్తాం. నెక్స్ట్ KVA మీన్స్ కిలో వోల్ట్ యాంప్స్గా మనం రాస్తాం. ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటండి అంటే DC జనరేటర్ యొక్క రేటింగ్ మాత్రం దేంట్లో ఇవ్వబడుతుంది అంటే KW అంటే ఏంటిది, కిలో వాట్స్లో ఇవ్వబడుతుంది. ఇన్ని వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ఫిగర్ ఈజ్ ద కనెక్షన్ డయాగ్రామ్ ఫర్ అని అడిగాడు. ఇచ్చినటువంటి ఫిగర్లో కనెక్షన్ యొక్క రేఖాచిత్రం ఏమిటి అని అడిగాడు. అంటే ఇవ్వబడినటువంటి ఫిగర్ని మనం పరిశీలించినప్పుడు AP EPDCLలో 2021లో ఇలానే క్వశ్చన్ అడిగాడు. అందులో ఆన్సర్ అది క్యుములేటివ్ కాంపౌండ్ DC జనరేటర్. ఇక్కడ ఏంటండి అంటే మనం పరిశీలించవలసింది, ఇక్కడ మనకి సిరీస్ అనేది ఉంది, ఆల్రెడీ ఇక్కడ షంట్ అనేది ఉంది, ఇది మధ్యలో ఆర్మేచర్ ఉంది. ఒక ఆర్మేచర్కి ఇక్కడ సిరీస్ వైండింగ్ అనేది ఆర్మేచర్తో సిరీస్లో ఉంటే, అదే షంట్ అనేది ఆర్మేచర్తో ప్యారలల్గా ఉంది. కాబట్టి ఇలా రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపౌండ్ జనరేటర్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, కాంపౌండ్ జనరేటర్. ఇది కూడా మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఫిగర్ని బట్టి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఇచ్చాడు ఇక్కడ. అంటే N1 = 1000 RPM అన్నాడు. ఇంకో స్పీడ్ ఇచ్చాడు, N2 = 1200 RPM ఇచ్చాడు. ఈ 1000 RPM ఉన్న స్పీడ్ ఎంత అట, ఇక్కడ 100 volts అనేది 100 volts అనేది దాని యొక్క EMF, ప్రొడ్యూసింగ్ EMF. 1000 RPM ఉన్నప్పుడు 100 ఉంటే 1200 RPM ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, 120 ఉంటుంది. ఒకవేళ 1500 RPM ఉంటే ఎంత ఉంటుంది, 150 ఉంటుంది. ఏంటి సార్ రిలేషన్ అంటే ఇక్కడ N ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E. అంటే స్పీడ్ పెరిగితే దాని ప్రొడ్యూసింగ్ EMF కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. స్పీడ్ పెరిగితే EMF కూడా పెరుగుతుంది. ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది నీకు, ఇక్కడ 120 అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ DC మెషిన్. DC మెషిన్ యొక్క స్పీడ్ని దేంతో కొలుస్తారు అంటే స్పీడ్ని ఎప్పుడైనా సరే టాకోమీటర్తో కొలుస్తారు. పవర్ని అమ్మీటర్ అంటే కరెంట్ని అమ్మీటర్తో కొలుస్తారు.
విండ్ యొక్క స్పీడ్ని ఎనిమోమీటర్తో కొలుస్తారు, వోల్టేజ్ని వోల్ట్ మీటర్తో కొలుస్తారు. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ద స్పీడ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ టాకోమీటర్. డీసీ షంట్ మిషన్ హ్యాస్ ఫీల్డ్ వైండింగ్ కనెక్టెడ్ టు అడిగాడు. డీసీ షంట్ మిషన్లో ఫీల్డ్ వైండింగ్ ఎలా ఉంటుంది అని అడిగాడు. డీసీ షంట్కి సిరీస్కి ఒక కంపారిటివ్ స్టడీ ఉంటుంది మిత్రమా, గమనించండి. షంట్ విషయానికి వచ్చే వరకు ఈ యొక్క వైండింగ్ అనేది పలుచగా మరియు సన్నని అనేక వలయాలతో ఉంటుంది, ఇది షంట్లో. అదే సిరీస్ విషయానికి వచ్చేవరకు కేవలం ఫ్యూ టర్న్స్, అంటే మేము ఖచ్చితంగా చెప్పాలంటే ఒకే ఒక టర్న్ కలిగి ఉండి మందపాటి వైర్తో ఉంటుంది. అలా మందపాటి వైర్తో ఉంటే దీన్ని ఏమని పిలుస్తాం మనం? సిరీస్ అంటాం. ఇలా పలుచగా అనేక సంఖ్యలో వలయాలతో ఉంటే దీన్నేమో షంట్ అంటాం, దీన్నేమో సిరీస్ అంటాం. అంటే ఈ రకంగా కూడా ఎగ్జామ్లో మనల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇది సన్నని అనేక తీగలతో ఉంటుంది. ఇవి 20 క్వశ్చన్స్. మరొక టెస్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం.